ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు అటుకులు, ఒక కప్పు బొంబాయి రవ్వ లేదా సూజీ అంటాం కదా, ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు నానబెట్టినటువంటి బియ్యం. మనం రెగ్యులర్గా తినేటువంటి రైస్ ఏదైతే ఉంటుందో అది నానబెట్టుకోవాలండి ఒక గంట సేపు. ఆ నానబెట్టినటువంటి కప్పు బియ్యము, ఆ తర్వాత ఒక కప్పు వైట్ రైస్. ఒకవేళ మనకి రాత్రి లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా అప్పటికప్పుడు వండిన అన్నమైనా కూడా పర్వాలేదు. అది ఆ స్టిక్కీనెస్సే మనకి బైండింగ్ ఏజెంట్ అనమాట. ఆ తర్వాత ఒక కప్పు మనం మురుమురాలు ఏదైతే ఉంటాయో పఫ్డ్ రైస్, అది కూడా అవకాశం ఉంటే వేసుకోవచ్చు. అదేం కంపల్సరీ కాదు, కొంచెం పఫ్డ్గా వస్తుంది అంతే. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఒక నానబెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాల సేపు పక్క నుండి మనకు అవకాశం ఉంటే ఒక కప్పు పుల్లటి పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా అవకాశం లేకపోతే కూడా పర్వాలేదు. దాన్ని ఇలా మెత్తగా మనం మీడియం కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు మనము బైండింగ్ ఏజెంట్ కింద నేను గోధుమ పిండి వేశానండి. ఒక కప్పు లేదా అరకప్పు గోధుమ పిండి సరిపోతుంది. మీరైతే బియ్య పిండిని కూడా బైండింగ్ ఏజెంట్ కింద, అది పిండి పల్చగా ఉండకుండా బియ్య పిండి వేసుకోవచ్చు. కొంచెం గోధుమ పిండి వేస్తే మనకి బోండాలు అనేవి విడిపోకుండా ఉంటాయన్నమాట. మైదా పిండి బదులు మనం బియ్య పిండి వేసుకున్నాము. ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేను అసలు సోడా అనేది యాడ్ చేయలేదు. కొద్దిగా పావు చెంచా లేదా అర చెంచా సాల్ట్, మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటామో పావు చెంచా ఉప్పు ఖచ్చితంగా సరిపోతుంది, చిన్న చెంచా. ఆ తర్వాత దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి మిక్సీ పట్టుకుంటే కనుక బాగా బీటర్ తీసుకొని బాగా బీట్ చేయాలన్నమాట. లేదా స్పూన్తో కూడా మనం ఆ బ్యాటర్ని చక్కగా ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి ఇందులో ఇడ్లీ సోడా అనేది రిక్వైర్మెంటే ఉండదు. ఆ తర్వాత మనం రాత్రంతా కూడా నానబెట్టుకున్నటువంటి ఇది మనం దోస పిండి కానీ ఇడ్లీ పిండితో కానీ మనం పునుగులు వేసుకుంటాం కదా, లేదంటే ఎప్పుడైనా ఈవినింగ్ పిల్లల స్నాక్ టైంలో అప్పటికప్పుడు తినాలనిపిస్తే చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అయితే దీంట్లో వాడిన బియ్యం మాత్రం మనం ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా నానాల్సి వస్తుంది. మనకు అవకాశం ఉంటే నైటే కొంచెం సేపు నానబెట్టుకోవచ్చు ఒక కప్పు బియ్యం. లేదు అంటే అప్పటికప్పుడు కూడా ఒక అరగంట సేపట్లో నానిపోతుంది. ఒకవేళ మీకు అలా అవకాశం లేకపోయినా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కూడా చేసేసుకోవచ్చు. బియ్యం బదులు బియ్యం పిండి యాడ్ చేస్తున్నాం కదా, అయితే కొంచెం టేస్ట్ వేరియేషన్ అనేది తప్పకుండా ఉంటుందండి. ఇంకొక యూస్ఫుల్ టిప్ ఏంటంటే, ఇదే బోండాల పిండిలో ఒక్కటంటే ఒక ఆలుగడ్డ చిన్న చిన్న ముక్కలుగా వేసి మనం మిక్సీ పట్టుకుంటే బైండింగ్ ఏజెంట్గా ఉండి బోండాలు అనేవి విడిపోవన్నమాట. సో అదొక యూస్ఫుల్ టిప్ మనకి. అయితే దీంట్లో ఇడ్లీ సోడా అస్సలు వేయాల్సిన అవసరమే లేదు. మీకు కనుక కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే మనం సన్నగా తరిగిన పచ్చిమిర్చి, మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసాం కాబట్టి కొద్దిగా ఒక 2 సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, కొద్దిగా ఒక క్యాప్సికమ్ చిన్న ముక్కలు, కొద్దిగా కొత్తిమీర బాగా సన్నగా తరిగి, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కొంచెం మోడిఫైడ్గా కూడా చేసుకోవచ్చు. లేదు ఇలా సింపుల్గా కూడా పర్వాలేదనుకుంటే కూడా ఇలా కూడా చేసుకోవచ్చు. అది ఉల్లిపాయ బోండాలాగా ఇన్స్టెంట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా ఒకసారి. ఎందుకంటే దీంట్లో మనం బొంబాయి రవ్వ వాడాం కాబట్టి ఇవి నూనె అనేది అస్సలు గుంజదండి. మనం వాటర్ కంటెంట్ ఎక్కువ వేస్తేనే నూనె గుంజుతుంది. సో మనం వాటర్ తగ్గించుకొని వేసుకుంటే బొండాలు అనేవి చాలా టేస్టీగా ఆయిల్లెస్గానే వస్తాయి. అంటే నూనె ఎక్కువ గుంజవనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నేను గోధుమ పిండి యాడ్ చేశాను కాబట్టి అవి బ్రౌన్ కలర్‌లో వచ్చేసాయి ఆటోమేటిక్‌గానే. సో మనం హై ఫ్లేమ్‌లో కనుక పెట్టుకుంటే మనం బయట బాగా బర్న్ అయినట్టుగా అయిపోతాయి. లోపల అసలు ఉడకవనమాట. అలా కాకుండా లో ఫ్లేమ్‌లో పెడితే నూనెని బాగా గుంజేస్తాయి. మీడియంలో ఫ్లేమ్‌లో పెట్టడమే దీని టెక్నిక్ అనమాట. ముందుగా ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఒక చిన్న డ్రాప్‌లెట్ వేసి అప్పుడు కానీ పునుగులు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే పొరపాటున మనం పిండి బ్యాటర్ బాగుందనుకోని కొంచెం పునుగులు వేస్తే నూనెను ఒక్కొక్కసారి బాగా గుంజేస్తాయి. అప్పుడు అన్‌వాంటెడ్‌గా ఆయిల్ వేస్ట్ అవుతుంది. అలా కాకుండా కొద్దిగా ఎక్స్‌పీరియన్స్డ్‌గా చిన్న చిన్న డ్రాప్లెట్స్ 1, 2 వేసుకొని జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోవాలి. అయితే దీనికి కాంబినేషన్‌గా నేను టమాటా, క్యాప్సికమ్, పల్లీల పచ్చడి చేశాను. చాలా బావుంది. ఎప్పుడు కూడా మనకి చట్నీసే మనకి చాలా ప్రాధాన్యత అన్నమాట. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, ఈవినింగ్ స్నాక్‌గా గానీ కూడా బావుంటుంది. అయితే ఒక కప్పు వేయించిన పల్లీలకి ఎప్పుడు కూడా కిచెన్‌లో మనం వేయించిన పల్లీలు గానీ, వేయించిన నువ్వులు, వేయించినటువంటి పచ్చి శనగపప్పు, ఇవి విడివిడిగా మనం పొడి కొట్టుకొని రెడీగా పెట్టుకుంటే చాలా ఇంగ్రీడియెంట్స్‌లో వీటిని వేసుకోవచ్చు. అలా వేయించిన పల్లీలు ఒక కప్పు తీసుకొని, ఒక పెద్ద సైజు క్యాప్సికమ్ కూడా తీసుకున్నానండి. ఒక 4 పచ్చిమిర్చి కూడా తీసుకొని, ఒక 4 పుల్లటి టమాటాలంటే లోకల్‌లో దొరికేటువంటి టమాటాలైతే కొంచెం పుల్లగా ఉంటాయి హైబ్రిడ్ కన్నా గూడా. అవి తీసుకొని చిన్న ముక్కలుగా టమాటాలని ఒక 2 ముక్కలుగా కట్ చేసుకొని, ఒక చెంచా పల్లి నూనెలో
ఇవన్నీ కూడా కొద్దిసేపు మగ్గించుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే పల్లి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఒకటి ఏంటంటే ఇందులో నేను కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు. లేదా ఇప్పుడు మనకి మామిడికాయ సీజన్ కాబట్టి పుల్లగా ఉన్నటువంటి ఒక చిన్న మామిడికాయ ముక్క కూడా మనం వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు కంపల్సరీ ఏమి కాదు. మీకు ఎసెన్షియల్ అనిపిస్తే మాత్రమే చేసుకోండి. తాలింపు లేకపోయినా కూడా చట్నీ చాలా బాగుంటుంది. జనరల్‌గా పునుగులకి టమాటా, క్యాప్సికమ్ లేదా వంకాయ టమాటా పచ్చడి లేదా మామిడికాయ టమాటా పచ్చడి ఇలా కాంబినేషన్స్ బావుంటాయి. కానీ టమాటా పచ్చడిలో ఎప్పుడు కూడా వేయించిన పల్లీలు గానీ, నువ్వులు గానీ ఏస్తేనే దాని రుచి ఇంకా మనకి ఎలివేట్ అనేది అవుతుందనమాట. అయితే ఇంకోటేంటంటే, ఈ బ్యాటర్ గనక ఒకవేళ మనకి మైదా పర్వాలేదు అనుకున్న వాళ్ళు, ఒక కప్పు మైదా యాడ్ చేసుకొని నైట్ నుంచి మార్నింగ్ వరకు దాన్ని గనుక పులియబెట్టుకుంటే, దాంట్లో కొంచెం పచ్చి శనగపప్పు కూడా యాడ్ చేసుకొని, అది వేరే రెసిపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే, కంపల్సరీ కాదు అనుకున్న వాళ్ళు, పర్వాలేదు అనుకున్న వాళ్ళు వీట్ వేసేసుకోవచ్చు. కానీ నైట్ అంతా ఒక కప్పు మైదా గనుకేసి ఫెర్మెంట్ చేసుకుంటే, నెక్స్ట్ డే కూడా ఈ బ్యాటర్ చాలా బావుంటుంది. ఇది మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా, ఈవినింగ్ స్నాక్ లాగా ఇన్‌స్టంట్‌గా అయిపోవడానికే ఈ బోండాలనమాట. క్రిస్పీగా ఉంటాయి. చాలా లోపల సాఫ్ట్‌గా ఉండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరొక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత దీనికి పల్లి చట్నీ గూడా బావుంటుంది. వేయించిన పల్లీలు, పుట్నాలు కొద్దిగా వేసుకొని మనం ఒక పచ్చి ఉల్లిపాయ, 1, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసుకొని, మెత్తగా పల్లీల చట్నీ గూడా చేసుకొని, కొంచెం తాలింపేసుకొని గూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో టేస్ట్ ఎలివేటింగ్‌గా మనం ఎలా చేసుకోవాలనేది మన ఛానల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఆన్‌లైన్‌లో మీరెంత కంఫర్ట్ ఫీల్ అవుతారో, ఆఫ్‌లైన్‌లో అంతే కంఫర్ట్‌గా మీరు ప్రతి రెసిపీ కూడా ఫీల్ అవ్వాలి. సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్ అండ్ టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీసే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కిచెన్‌లో ఎప్పుడు కూడా మనకి హెక్టిక్‌గా అనిపించకూడదు వర్క్. ఆ తర్వాత ముఖ్యంగా మనం ఆయిల్ వంటలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అటెన్షన్‌తో చేయాలి. ఇక్కడ ఒక్క ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయిల్ వంటలు చేసేటప్పుడు టప్‌మని పేలి మొహం మీద పడే అవకాశం ఉంటుంది. సో, అలా కాకుండా మనం చేసేటప్పుడు ఎప్పుడు గూడా చెక్ చేసుకొని ఫుల్ కాన్సంట్రేషన్‌తోనే చేసుకోవాలి. చాలా వరకు ఆయిల్‌లో ఉన్నప్పుడు అవి మనకి పేలుతాయి అన్నట్టు కూడా ఇంటిమేషన్ ఉండదు. మొహం మీద పడకుండా జాగ్రత్తగా హజార్డ్స్ మనం ప్రివెంట్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కిచెన్‌లో ఎప్పుడు కూడా ఒక బర్నర్ అనేది రెడీగా ఉంటే బ్లిస్టర్ అనేది రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం టిష్యూ పేపర్స్ అవి ఉంటే, ఆ ఉన్న చిన్న కొంచెం ఆయిల్ గూడా ఏదన్నా ఉంటే గూడా అబ్జార్బ్ చేసేస్తుంది. ఇక్కడేంటంటే మనం పచ్చి బియ్యం వేసాము, తర్వాత మనం అటుకులు యాడ్ చేసాము, బొంబాయి రవ్వ యాడ్ చేసినప్పుడు అవి ఆయిల్ అస్సలు గుంజవనమాట. ఇది ఒక సింపుల్ యూజ్‌ఫుల్ బెనిఫిషియల్ టిప్ అండి. అయితే ఇక్కడ సోడా మనం అస్సలు వేయలేదు. సోడా ఏస్తే ఆయిల్ గుంజేస్తుంది. సో, ఈ 2 కూడా మనకి కుకింగ్‌లో చాలా యూజ్‌ఫుల్ టిప్స్ అనమాట. ఇలా చిన్న చిన్న ఇంగ్రీడియెంట్స్‌తో చాలా టేస్టీగా ఉండి చేసుకోవచ్చు. అయితే ఇంకొక విషయం అండి. ఒకవేళ గనక మీరు నైట్ అంతా కూడా నానబెట్టినా పర్వాలేదు ఈ ఇంగ్రీడియెంట్స్ అనుకుంటే, ఒక అరకప్పు మీరు ఉరత్తాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మినపప్పు కూడా. ఇంకా చాలా బావుంటుంది టేస్ట్ అనేది ఫ్లేవరబుల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో మనకి కొంచెం ఎండ ఎక్కువగా ఉందనుకోండి, ఈ వడని ఈ సేమ్ ఏవైతే బోండాలు చేసామో కొంచెం మనం ఒక కప్పు పెరుగులో కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్‌గా కూడా తీసుకోవచ్చు. సమ్మర్‌గా సూతింగ్‌గా కూడా ఉంటుంది ఎండలో. అలా పెరుగు వడలాగా ఈ బోండాల్ని కొంచెం ఒక కప్పు చిక్కటి పెరుగులో బ్యాటర్‌లో అంటే చిక్కటి పెరుగుని తీసుకొని బాగా బీట్ చేసుకొని వేసుకుంటే ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేస్తే కూల్‌గా బావుంటుంది ఎండకి. అలా ఒకే ఇంగ్రీడియెంట్‌తో మనం రకరకాలుగా చేసుకోవచ్చు. ఈ బ్యాటర్ ఏదైతే ఉందో అది గుంత పొంగనాలు లేదా పనియారమ్స్ అంటారు గదా! గుంత పొంగనాలు స్టాండ్ కనుక కొనుక్కుంటే దాంట్లో తక్కువ ఆయిల్, జీరో ఆయిల్ రెసిపీగా తినాలనుకున్న వాళ్ళకి దాంట్లో జస్ట్ మనం ఆయిల్ కోటింగ్ బ్రష్‌తో గుంత పొంగనాలు వేసుకోవచ్చు. లేదా ఊతప్పం వేసుకోవచ్చు. లేదు అంటే మనం దోసలాగా కూడా చేసుకోవచ్చు. ఇంకా కూడా మనం స్టీమ్‌లో చిన్న చిన్న ఇడ్లీలాగా కూడా కుక్ చేసుకోవచ్చు. సో, ఒకే బ్యాటర్‌ని మనం పట్టుకొని చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఎలా కావాలంటే అలా జీరో ఆయిల్ రెసిపీగా ఇష్టపడేవాళ్ళు అలా కూడా కుక్ చేసుకోవచ్చు. సో, ఇదొక మంచి బ్యాటర్ అనమాట. టేస్టీగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం అండి. ఇందులో వాడేటువంటి పఫ్డ్ రైస్ అంటే బొరుగులు, మురుమురాలు ఏదైతే ఉంటాయో అవి చాలా టేస్ట్‌ని కూడా ఇస్తాయి. సాఫ్ట్‌నెస్, సూతింగ్‌గా కూడా ఉంటుందనమాట. కాకపోతే ఎప్పుడు కూడా పిండి మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత పల్చగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం బైండింగ్ ఏజెంట్ జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకొని అప్పుడు ఉప్పు కొంచెం టేస్ట్ చేసుకొని కొంచెం ఉప్పు కొద్దిగా కావాలంటే ఇంకా కూడా సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఈ రకంగా మనకి ఈవినింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కానీ, ఈవినింగ్ స్నాక్ కానీ, టీ టైమ్ స్నాక్‌గా కూడా ఇది చాలా బావుంటుంది. వేడి వేడి కప్పు ఒక కాఫీ కానీ, లేదా గ్రీన్ టీతో కూడా సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుందనమాట. ఎప్పుడు కూడా మనం కాంబినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.